నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించారు. రాష్ట్రంలో సాగులో ఉన్న ప్రతి గుంట భూమికి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 15 ఎకరాల వరకు భూమి ఉన్న 67.01 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని ప్రజాప్రభుత్వం రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. కోట్ల రూపాయలను మంగళవారం జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా 2 రోజుల్లో కలిపి 51.70 లక్షల మందికి సాయం అందించింది. ఎన్ని ఎకరాల భూమి ఉందనే విషయంతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ మరొక 7 రోజుల్లో ఈ సాయాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో రైతు భరోసా పథకానికి అర్హత కలిగిన రైతుల సంఖ్య 70.11 లక్షలుగా ఉంది. అంటే 2 రోజుల్లోనే వీరిలో 73% రైతులకు పెట్టుబడి సాయం అందింది. మిగతా 27% రైతులకు వారం రోజుల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయంటూ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైతు భరోసా పథకం అనేది తెలంగాణ రైతన్నలకు పంట పెట్టుబడి కోసం అందించే సమగ్ర ఆర్థిక సహాయ కార్యక్రమం. గతంలో ఉన్న రైతు బంధు పథకం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ మరి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఒక బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ మొత్తం డబ్బులు ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కొక్క విడతలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల ఖర్చు వంటి పంట పెట్టుబడి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన సీఎం రేవంత్ రెడ్డి గారు గడిచిన 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై ఇప్పటి వరకు 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కొక్కటిగా ఇప్పుడు సరిదిద్దుకుంటూ రైతులకు వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రాష్ట్ర యావత్ రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజ్యంలో ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు చేస్తే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఆయన గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా రామకృష్ణారావు గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనటువంటి సాహసాలు ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకసారి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు రుణమాఫీ జరిగితే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే ఒక్క నెలలో 21,000 కోట్లు 25 లక్షల మంది రైతాంగాన్ని రుణ విముక్తులు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. అదే రకంగా పంట పెట్టుబడి కింద 6,000 రూపాయలు ఎకరానికి ప్రతి సీజన్కి, అంటే సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఈనాడు ఎప్పుడూ లేనటువంటి విధంగా అతి తక్కువ కాలంలో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పవన్ సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ కు బయలుదేరారు. ఏకంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వ్ చేశాం. ఇది కాకుండా అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. నాయి బ్రాహ్మణ్ జీతాలు 15,000 నుంచి 25,000 రూపాయలు చేశాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం. 200 రూపాయలు హ్యాండ్లూమ్ కి, అదే మరిగా పవర్ లూమ్స్ కి 500 రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం. గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు, అదే మరి ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000 రూపాయలు ఇచ్చాం. ఇమాములకు 10,000, మౌజములకి 5,000 గౌరవ వేతనం కూడా ఇచ్చేసాం, పెంచాం, అవి కూడా ఇస్తున్నాం. వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్, వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు.
అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా, చేరే విధానం కూడా ఏదో భిక్షగాళ్ళకి మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు. ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్